పుస్తకాలు మెచ్చే వారికి నచ్చే లక్షలాది పుస్తకాలతో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన నేటితో ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పుస్తక ప్రదర్శనకు భారీ స్పందన లభించింది. 11 రోజుల పాటు కొనసాగిన ఈ పుస్తక ప్రదర్శనకు దాదాపు 16 లక్షల మంది హాజరయ్యారని, అందులోని ఈసారి యువత ఎక్కువగా ఈ పుస్తక ప్రదర్శనకు సందర్శించారని నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. లక్షలాది అక్షరాలను కూర్చి వాటిని పుస్తకాలుగా మార్చి ఎంతో గొప్ప గొప్ప పుస్తకాలను రచిస్తారు రచయితలు. అలాంటి గొప్ప గొప్ప మేధావులు రాసినటువంటి లక్షలాది పుస్తకాలతో ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తక ప్రదర్శన నేటితో ముగిసింది. 11 రోజుల పాటు సాగినటువంటి ఈ పుస్తక ప్రదర్శన జనజాతరను తలపించింది. సుదూర ప్రాంతాల నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నగర నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున పుస్తక ప్రియులు, విద్యార్థులంతా కూడా ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి వారికి కావలసినటువంటి పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈరోజు చివరి రోజు కావడంతో కూడా భారీ ఎత్తున పుస్తక ప్రియులంతా కూడా ఈ పుస్తక ప్రదర్శనకు తరలి వచ్చారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికీ కూడా భారీ ఎత్తున సందర్శకులు ఈ ప్రదర్శనకు తరలి వచ్చి ఈ రోజే చివరి రోజు కావడంతో కూడా వారికి కావలసినటువంటి పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాకపోతే మరో సంవత్సరం వెయిట్ చేయాలి కాబట్టి వారికి కావలసినటువంటి పుస్తకాలన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి భారీ ఎత్తున వచ్చి పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది రచయితలు, ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎలా అనిపిస్తుంది ఈ పుస్తక ప్రదర్శన మీకు? చాలా బాగుంది. ఓకే, మీరు ఎలాంటి బుక్స్ రాస్తూ ఉంటారు? మీ బుక్స్ ఎలాంటి అంశాలు ఉంటాయి అందులో? నేను పోయిటరీ రాశాను. ఓకే, 2 బుక్స్ తీసాను. ఓకే, లవ్ పోయిటరీ. ఓకే. మీరు సాధారణంగా ఎలాంటి బుక్స్ చదువుతూ ఉంటారు? నచ్చిన పుస్తకం ఏదైనా చదువుతుంటాం. ఇది అది అని ఉండదు కదా, ఏదో ఒకటి చదువు. ఇది ఫస్ట్ టైం విజిట్ చేశారా? ఇంత ముందు వచ్చారా? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తుంటా. ఓకే, గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా? ఏముండదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనకు నచ్చిన పుస్తకాలు, రైటర్స్, మేధావులు, స్పెషల్ ఏమంటారు, సెలబ్రిటీస్ అందరు కలిసి ఒకే చోట ఒక పండగ వాతావరణము, జాతర బాగుంటుంది యాక్చువల్గా. అందుకనే ఎప్పుడప్పుడు వస్తుందా అని ఎదురు చూసి 10 days ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాం మేమంతా. మేము రైటర్స్, ఆర్టిస్ట్ అందరూ కూడా. చూడొచ్చు, ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ పుస్తక ప్రదర్శనకు రావడం మొదటిసారా, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఈ పుస్తక ప్రదర్శన? మొదటిసారి వచ్చారా? నమస్తే అండి, నేను పోయినసారి కూడా వచ్చాను. అప్పుడు బుక్స్ కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు నా బుక్ పెట్టాను. ఇది నేనే ఆధార్, కళా తపస్వి అని. విశ్వనాథ్ గారి సినిమాల మీద, ఒక 10 సినిమాల మీద నేను బుక్స్ తీసుకున్నాను. సో ఆయన సినిమాలో ఉన్న గొప్పతనాన్ని, ఆయన సినిమాలో ఉన్న పాటల విలువలు ఇవన్నీ చెప్తూ నేను విశ్లేషంగా రాసుకున్నానండి. నా పేరు రాకేష్ బుద్ధ్. ఎలా ఉంది అంటే, గతంలో వచ్చానని చెప్తున్నారు. అవునండి. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎలా అనిపించింది ఈసారి? డిఫరెన్స్ ఏమీ లేదు. మన పుస్తకాలు అభిమానిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేస్ ని మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే చుట్టూ పుస్తకాలు కాబట్టి ఆ ఫీల్ మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. సో ఈసారి ఏంటంటే నేను స్పెషల్గా నా బుక్ ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ముందు ఇక్కడే లాంచ్ చేసుకున్నాను అనమాట. విశ్వనాథ్ గారిది కాబట్టి కొంచెం మంచి గుర్తింపు కూడా వస్తుంది. పుస్తక ప్రియులకి ఏదైనా బుక్ రిఫర్ చేయాలంటే మీ బుక్ తో పాటు ఇంకా ఎలాంటి బుక్స్ మీరు ఎక్కువగా రిఫర్ చేస్తుంటారు? నేనైతే ఎక్కువగా నావెల్స్ చదువుతానండి. ఇప్పుడు మన రవిమంత్రి గారు చదువుతున్నాను. సో ఇలా కొన్ని ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే నా బుక్ నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది మంచి బుక్ అండి. అంటే ఈయన సినిమాల గొప్పతనం గురించి చెప్పడానికి, సినిమా ప్రియులకు మాత్రం, విశ్వనాథ్ గారి అభిమానులకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందని చెప్తాను. థ్యాంక్ యూ. చూడొచ్చు, లక్షలాది మంది అయితే ఈసారి ఈ పుస్తక ప్రదర్శనకు తరలి వచ్చారు. దాదాపుగా ఈసారి 16 లక్షల మంది వరకు కూడా ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఇందులో రచయితలు రాసినటువంటి, గొప్ప గొప్ప మేధావులు రాసినటువంటి 53 పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. దాంతోపాటు 278 మంది కొత్త రచయితలుని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక పుస్తకాల కోసము ప్రత్యేకించి ఒక డొనేషన్ బాక్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ డొనేషన్ ద్వారా వచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా పల్లె గ్రంథాలయాలకు తరలిస్తూ ఉంటారు. అలాంటి పుస్తకాల డొనేషన్ బాక్స్ నుండి ఈసారి 110 మంది అయితే ఈ డొనేషన్ బాక్స్కి పుస్తకాలను డొనేట్ చేశారు. ఈ పుస్తకాలన్నింటినీ కూడా 50 గ్రామాలలో ఉన్నటువంటి పల్లె గ్రంథాలయాలకు తరలించి అక్కడ ఎవరికైతే పుస్తకాలు అవసరం ఉంటాయో వారికి చేరవేసే విధంగా అయితే
చూస్తున్నట్లు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈసారి పుస్తక ప్రదర్శనలో యువతది ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో డ్రగ్స్కి ఇతర వ్యసనాలకు బానిస అవుతున్నటువంటి యువతనంతా కూడా పుస్తక పఠనం వైపు మళ్లించే విధంగా ఈ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభాత పేరిట నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం అందరినీ అబ్బురపరిచింది అని చెప్పొచ్చు. లక్షలాది పుస్తకాలు, ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు కూడా ఈ పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించబడ్డాయి. ఈరోజు ఏర్పాటు చేసిన ముగింపు సభతో అయితే ఈ పుస్తక ప్రదర్శనను ముగించారు. ఈరోజు చివరి రోజు కావడంతో స్టాల్ నిర్వాహకులు కూడా పుస్తకాలకు సంబంధించి భారీగా డిస్కౌంట్లను అయితే ప్రకటిస్తున్నారు అని చెప్పొచ్చు. యువత ఎక్కువగా ఈ పుస్తక ప్రదర్శనకు రావడము ఎంతో బాగా ఉందని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈ పుస్తక ప్రదర్శన? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? నేను ఎవ్రీ ఇయర్ రాను, ఇప్పుడిప్పుడే చదువుదాం అనుకుంటున్నా. బుక్స్ కొద్దిగా ఇక్కడనే నిజాం హాస్టల్లో ఉంటాను. నేను నిజాం కాలేజ్లో BA చేస్తున్నా. మీరు ఎలాంటి బుక్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? నేను ఇప్పుడైతే లైక్ థింకింగ్ ఎక్కువ ఉండాలి. ఒక బుక్ నుంచి చదివితే మన ఇమాజినేషన్ ఎక్కువ ఉండాలి. అలాంటి బుక్ వెతుకుతున్నా, తీసుకున్నా కొన్ని బుక్స్. అంటే ఈ మధ్య కాలంలో డ్రగ్స్ కి ఇతర వ్యసనాలకు కూడా ఎక్కువగా యువత బానిస అవుతున్నారు. సో వారిని పుస్తక పఠనం కోసము మళ్లించడం అనేది ఈ పుస్తక ప్రదర్శన వల్ల కొంతవరకు సాధ్యపడుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? యువతకి ఏం మెసేజ్ ఇస్తారు? దాని గురించి ఏం ఐడియా లేదు. నేను నా ఇమాజినేటివ్ స్కిల్స్ కొద్దిగా పెంచుకుందామని నేను వచ్చిన. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు, యువత ఈసారి ఎక్కువగా ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చినట్లు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇదొక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతా అంతర్జాలంలోనే దొరుకుతుంది కాబట్టి పుస్తక పఠనం వైపు మళ్ళీ వారి సంఖ్య కాస్త తగ్గుతుంది. కానీ ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి చూస్తే మాత్రం ఇంకా పుస్తక ప్రదర్శనకు ఆదరణ తగ్గింది అనుకోవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే లక్షలాది మంది కూడా ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి, యువతతో పాటు విద్యార్థులు, సాహిత్య ప్రియులంతా కూడా ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చి ఇక్కడ పుస్తకాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. యువత కూడా పుస్తక పఠనం వైపు మళ్ళుతున్నారు. ఇది నిజంగా ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు ముగిసినటువంటి ఈ పుస్తక ప్రదర్శనకు భారీ ఎత్తున స్పందన లభించింది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో కూడా సందర్శకులు ఈ పుస్తక ప్రదర్శనను సందర్శించారని కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.